ఎస్పీ గారు చెప్పాలి ఎందుకు జరిగింది. యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. ఎవ్రీబడి చెప్తున్నా పద్ధతి ప్రకారం పనిచేసి తెలుసుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. మాట్లాడతారనుకున్నా 2500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యు హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. మీడియా రండి, ఒక పక్కకి రండి. మీరు కూడా పోలీసు ఒక పక్క రండి, నన్ను చూడండి. ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట్లా? గేట్ ఉంది, ఈ గేట్ ఉంది, గేట్ వాడచ్చు. పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉందని తీసారు. గేట్ దగ్గరలో తీశారు. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. కౌంటర్లు చూస్తున్నాం, వెళ్ళొచ్చాము తప్ప మా స్పీకర్లు వాళ్ళ కంట్రోల్ ప్లానింగ్ పట్టారు కదా, ఆయన ఉన్నారు కదా, ఇద్దరు కాంటాక్ట్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరున్నారు ఇక్కడ టైంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది. మినిట్స్ వారిగా
ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఎక్కడ పెట్టారు? అంబులెన్స్ ఇక్కడ ఎదురుగా పెట్టారు. గేట్ ఆ సైడ్ పెట్టారు. ఈ గేట్ కాబట్టి ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత షిఫ్ట్ చేశారు? 7:45 అంబులెన్స్ అంబులెన్స్ ముందు లేవా? అంబులెన్స్ ఉంది. ఒక అంబులెన్స్ ఇక్కడ ఉంది సార్. ఎక్కువ మంది ఇంజరీ అవుతారని అడిషనల్ అంబులెన్స్ స్టాంపీడ్ అయింది. అంబులెన్స్ ఎన్ని గంటల బయలుదేరింది సార్? ఇక్కడ నుంచి 8:40 ఎన్ని గంటలు జరిగింది? 8:27 మనకి అంటే స్టాంపీడ్ జరిగిన తర్వాత 15 minutes పట్టింది సార్. వీళ్ళందరినీ బయటకు తీయడానికి. డ్రైవర్ ఇంకా ఫోన్ లేదా? రెండు వేల పడతారనుకున్నా, 2,500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోపల కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. మీడియా రండి, ఒక పక్కకి రండి. మీరు కూడా పోలీసు ఒక పక్క రండి, నన్ను చూడండి. ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట్లా? పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉన్నది తీసారు. గేట్ దగ్గరలో తీశారు. గేట్ దగ్గర అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్, మెసేజ్ వచ్చిందా? వచ్చింది. ఇన్సిడెంట్ జరిగినాక దొరకకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని. అందరూ అప్పుడే ఫుడ్ వచ్చింది సార్, అందరు తిన్నారు. సో దే ఆర్ వెయిటింగ్ అని చెప్పి 20 minutes బ్యాక్ రిపోర్ట్ మీకు ఎప్పుడు తెలుసు? మీరు యూఆర్ జేఈఓ, ఇవన్నీ ఇన్ఛార్జ్, ఎమ్ ఐ రైట్? అన్ని దిక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? వాట్ ఈస్ ది సిస్టమ్ యూ ఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసి అడిగావా? సార్ రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ డిఎస్పీ హ్యాస్ టు కమ్, దే ఆర్ నాట్. ఐ సెడ్ నో, యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్, యూ కెనాట్ ఫాలో లైక్. ఎవరు చెప్పారు మీరు? సార్ ఇక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పాను. హూ ఈజ్ ఇన్ఛార్జ్? హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఇక్కడ ఎవరికి చెప్పారు? ఈ సైట్ లో మీ మనుషులు ఇద్దరు, మీ మనిషి కూడా ఉన్నాడు కదా, మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, ఎవరు విజిలెన్స్ ఉన్నారు. ఎవరికి చెప్పారు మీరు? మీరు ఒక వాట్సాప్ గానే క్రియేట్ చేసుకోవాలి.
చేసండి మెసేజ్ పెట్టారా? Yes, sir. There is a WhatsApp group. ఎన్ని గంటలు పెట్టారు అది? Sir, around 5:40 చెప్పేశాను సార్. సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఎక్కడెక్కడ మన సైట్ ఉందో ప్లీజ్ రిలీజ్ ఎవ్రీవన్. హోల్డింగ్ సైట్ ఉన్న వాళ్ళందరినీ హోల్డింగ్ ఏరియా కంపార్ట్మెంట్ వైజ్ చేస్తున్నాం. ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని ఒక 1 hour ముందు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ 2 hours ముందు ఎవ్రీథింగ్ మన ఎక్కడ ఆఫీస్లో ఉన్నారు? 2 hours లో అన్ని ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసారు సార్. 2 hours పట్టింది, ఓన్లీ 2 hours పట్టింది. అంటే ముందు ఎట్టున్నా ఈజీగా అయిపోయింది. అది కాదు, టికెట్లు ఇవ్వడం కదా, టికెట్లు 9 o'clock స్టార్ట్ క్యూలోకి తీసుకోవడం. క్యూ అంతా మీకు 2 hours లో అయిపోయింది అన్న. 11 కల్లా అయిపోయాయి. మాక్సిమం మెంబర్ టేకెన్ ద టికెట్స్. టోకెన్స్ వాట్ ఆర్ యు కాల్? మార్నింగ్ 10 o'clock అయ్యింది టికెట్స్ అయింది, 10 o'clock అయిపోయాయి. ఇవాళ 12 hours, మోర్ దెన్ 12 hours, 14 hours పడుతుంది. ఇక్కడ క్యూలోకి పెట్టేసి అయిపోయింది. అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది, క్యూలోకి వచ్చేసే వరకు కంఫర్టబుల్ గా ఉండేది. అది డిలే అవడం, అందులో ఒకసారి వదలటం అనేది క్యూలోకి ఇవ్వడం అనేది ఇష్యూ కాదు. బట్ కంట్రోల్డ్ గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే కంట్రోల్డ్ గా స్టాంపీడ్ అవుతుంది. బట్ కంట్రోల్ ఉండాలి, కంట్రోల్ గా చేయలేదు.